అండి, సి సెక్షన్ తర్వాత చాలా మంది అమ్మాయిలకు ఈ డౌట్ అనేది వస్తుందండి. అదేంటంటే నేను మళ్ళీ నార్మల్ గా రికవరీ అనేది అవుతానా అని చెప్పి. దాంతో పాటు పెయిన్, స్టిచెస్, బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల వీళ్ళకి వీక్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుందండి. ఇవన్నీ సి సెక్షన్ లో కామన్ అండి. కానీ మనము ప్రాపర్ డైట్ కేర్ తీసుకుంటే ఖచ్చితంగా 40 days లోనే రికవర్ అనేది అవ్వచ్చు. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ మనము సి సెక్షన్ అయిన 24 hours నుంచి 48 hours వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనకి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ టైంకి అయితే తీసుకోండి. నెక్స్ట్ పెయిన్ అనేది కామన్ అండి. పెయిన్ ఉందని చెప్పి భయపడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ యూరిన్ అనేది పాస్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ అలాగే రెస్ట్ తీసుకోకుండా నర్స్ సహాయంతో స్లోగా లేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ స్టిచెస్ ని ఎలాంటి కేర్ తీసుకోవాలో చూద్దాం. కుట్లు ఉన్న దగ్గర మనకి బాగా క్లీన్ గా అండ్ డ్రైగా ఉండేటట్లు చూసుకోండి. అలాగే స్టిచెస్ పైన పౌడర్, ఆయిల్ లాంటివి వేయకండి. స్టిచెస్ పైన ఒకవేళ వాటర్ పడినా కూడా మనము మెత్తటి బట్టతో ఇలా ట్యాప్ చేస్తూ తుడచండి. గట్టిగా రబ్ చేస్తూ కాకుండా ట్యాప్ చేస్తూ క్లీన్ చేస్తే చాలండి. చాలా మంది కుట్లు ఎండిపోతాయని చెప్పి కోకోనట్ ఆయిల్ అనేది వేస్తూ ఉంటారు కదా, ఇలాంటివి చేయకండి. ఎందుకంటే డాక్టర్ కుట్ల కోసమే ఆయింట్మెంట్ అనేది ఇస్తారు, అది మాత్రమే యూస్ చేస్తే చాలు. నెక్స్ట్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి హై ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా అవసరం అండి. హై ప్రోటీన్ తో పాటు ఫైబర్ ఉన్న ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలి. అసలు హై ప్రోటీన్ ఫుడ్ ఏంటి అంటే ఎగ్ వైట్, మిల్క్, కర్డ్, అలాగే ఆకుకూరలు, కూరగాయలు లాంటివి తీసుకుంటూ ఉండండి. అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకుంటూ ఉండండి. దీంతో పాటు ఎక్కువ వాటర్ అనేది తీసుకోండి. ఎక్కువ వాటర్ తీసుకుంటే మనకి పొట్ట పడుతుందని చెప్పి చాలా మంది భయపడి వాటర్ అయితే తీసుకోరండి. అసలు ఇది పొట్ట పడుతుందా నిజమా కాదా అనేది నేను నా షార్ట్ వీడియోలో చేస్తాను, అది మా ఛానల్లో పోయి చూసేయండి. కానీ ఇలాంటి అపోహలు ఏం పెట్టుకోకుండా ఖచ్చితంగా వాటర్ అయితే ఎక్కువగా తీసుకోవడానికే ట్రై చేయండి. నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్. మనకి డెలివరీ అయిన తర్వాత స్టిచెస్ పెయిన్ ఉంటాయి. పెయిన్ ఉందని చెప్పి మనము ఫీడింగ్ ఇవ్వడం మానేయకండి. అలాగే కొంతమందికి సి సెక్షన్ అయిన తర్వాత మిల్క్ అనేవి తొందరగా పడవు. 2-3 days అనేవి కామన్ గా లేట్ అవుతుందండి. పడలేదని చెప్పి మీరు బేబీకి ఫీడింగ్ ఇవ్వకపోతే అది మరి ఇంకో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పడినా పడకపోయినా బేబీకి అయితే ఫీడింగ్ ని ఆపకండి. ఎందుకంటే ఫీడింగ్ మనము ఆపేయడం వల్ల మీరు డబ్బా యూస్ చేశారు అనుకోండి ఫీడింగ్ ఇవ్వకుండా, వాళ్ళు దానికే అలవాటు పడిపోతారు. మళ్ళీ ఫీడింగ్ మిల్క్ వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళు మిల్క్ అనేది తీసుకోరు. కాబట్టి మీరు మిల్క్ పడినా పడకపోయినా ఖచ్చితంగా ఫీడింగ్ అయితే ఆపకుండా బేబీకి ఫీడింగ్ ఇస్తూనే ఉండండి. నెక్స్ట్ ఎలాంటి టైంలో మనము డాక్టర్ ని కలవాలి. ఎక్కువ పెయిన్ గా ఉన్నా, స్టమక్ పెయిన్ ఉన్నా, బ్లీడింగ్ ఎక్కువైనా, స్టిచెస్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఖచ్చితంగా మనము ఇమ్మీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం మంచిదండి. నెక్స్ట్ రెస్ట్ అండ్ స్లీప్. ఈ టైంలో మనము ఎంత రెస్ట్ తీసుకుంటామో అంత మంచిగా ఉంటామండి. ఎందుకంటే ఈ టైంలో మనకి డిప్రెషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ డిప్రెషన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. మనము స్లీప్ అండ్ రెస్ట్ తీసుకోవడం వల్ల మనకి డిప్రెషన్ అయితే తగ్గించవచ్చండి. మనం బేబీ పడుకున్నప్పుడే మీరు పడుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఎప్పుడు బెడ్ రెస్టే కాకుండా అప్పుడప్పుడు 2-3 times లేచి అట్లా తిరుగుతూ ఉండడం లాంటివి చేస్తూ ఉండండి. అలాగే ఈ 40 days లో మీరు ఖచ్చితంగా ఒక రూల్ అనేది పెట్టుకోండి. ఆ రూల్ ఏంటంటే హెవీ వర్క్ చేయకూడదు. అలాగే
ఎప్పుడు పడుకొనే ఉండకూడదు. నెక్స్ట్ ఎంత హెల్తీ ఫుడ్ తీసుకొని ఎంత రెస్ట్ తీసుకుంటామో అంత ఫాస్ట్ గా రికవర్ అవుతామని గుర్తు పెట్టుకోండి. దాంతో పాటు ఒకరితో కంపేర్ అనేది చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళు తొందరగా మానిపోయింది కదా వాళ్ళ కుట్లు, నావెందుకు మానటం లేదు, వాళ్ళు తొందరగా నడవగలుగుతున్నారు కదా నేనెందుకు నడవలేకపోతున్నాను అని చెప్పి చాలా మంది ఒకరితో కంపేర్ చేసుకుంటూ ఉంటారండి. ఈ కంపారిజన్ అనేది ఆపేయండి. ఎందుకంటే అందరి బాడీ ఒకేలా ఉండదు కాబట్టి కొంతమందికి తొందరగా రికవర్ అవ్వచ్చు, ఇంకొంతమందికి కొంచెం లేట్ కావచ్చు. అంతేకాని రికవర్ మాత్రం అవుతూ ఉంటాం కాబట్టి ఒకరితో కంపేర్ చేయడం ఆపేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ నేను ఎలా డిప్రెషన్ నుంచి బయటికి రావాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను నా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.